హాయ్ అండి. 'ప్రసన్న వదనం' మూవీ 'బాక్' తమిళ డబ్బింగ్ మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. ఏ మూవీ బాగుంది, ఏ మూవీ చూడొచ్చు ఈ సాటర్డే, సండే అన్నది క్లియర్ కట్‌గా చెప్తాను గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 'ప్రసన్న వదనం' మూవీ గురించి మాట్లాడితే సినిమా నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అని అంటాను అనుకోకండి. సినిమా పర్లేదు, బాగానే ఉంది. సుహాస్ యాక్టింగ్ సూపర్‌గా ఉంది ఈ సినిమాలో. కొత్త కాన్సెప్ట్‌ని టచ్ చేశాడు సుహాస్. సుహాస్ ఈ మూవీలో ఒక బేస్ క్యాంప్ అనే క్యారెక్టర్‌లో చాలా బాగా నటించాడని చెప్పొచ్చు. కొత్త కాన్సెప్ట్ బాగుంది. ఇక ఈ సినిమా కథలో అన్ని చెప్పకూడదు కానీ చెప్తే సినిమా చూసిన ఒక ఫీల్ ఉండదు. కానీ ఓకే, కాన్సెప్ట్ చెప్తాను. హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ తర్వాత ఎవరి ఫేసులు గుర్తుపట్టడు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు ఈ కథ నడుస్తుంది. కానీ కథలో కొన్ని లోపాలున్నా ఎంజాయ్ చేసే మూవీ నేను చెప్పొచ్చు 'ప్రసన్న వదనం' మూవీ. కామెడీ అక్కడక్కడ బాగా పేలింది. బట్ ఎక్కడో సెకండ్ హాఫ్‌లో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. సూపర్‌గా ఉంది. ఇంకా వైవా హర్ష కామెడీ పర్వాలేదనిపించింది ఈ మూవీలో. చెప్పుకోదగ్గ కామెడీ అంటే వైవా హర్షతో బాగుంది కామెడీ. సుహాస్ యాక్టింగ్ పర్వాలేదు కానీ ఒకే మూవీస్‌లో కనిపించినట్టుగా ఈ మూవీస్‌లోనూ కనిపించారు. డిఫరెంట్ ఏమీ తెలియట్లేదు ఇంతకుముందు వచ్చిన మూవీతో పోలిస్తే. క్యారెక్టర్‌లో డిఫరెంట్ ఉంది కానీ ఫేస్‌లోన, బాడీలోన సేమ్ యాక్టింగే ఉంది. కొంచెం అప్డేట్ అవుతే బాగుంటుందని అభిప్రాయం. ఫైనల్‌గా 'ప్రసన్న వదనం' మూవీ చూడొచ్చా, చూడకూడదా అని మీరు అడిగితే యెస్ చూడొచ్చు. డిసప్పాయింట్‌మెంట్ ఏముండదు. ఎంజాయ్ చేయొచ్చు మూవీని ఒకసారి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఔట్ ఆఫ్ 3, 5. ఓకే గైస్, ఇక తమిళ డబ్బింగ్ మూవీ 'బాక్'. ఈ మూవీ సాంగ్స్ హైలైట్ అయింది యూట్యూబ్‌లో. ఒకసారి చూద్దామని మూవీకి వెళ్ళాను. బట్ పర్వాలేదు, చాలా బాగుంది మూవీ. కామెడీ, థ్రిల్లర్ మూవీ చాలా బాగుంది. తమన్నా, రాశిఖన్నా. తమన్నాకి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది ఈ మూవీలో. అదరగొట్టేసిందనే చెప్పొచ్చు. కానీ రాశిఖన్నాకి అంత స్కోప్ ఏమి లేదు కానీ ఉన్నంతలో బాగా చేసింది. కామెడీ బాగా పండించారు. కోవై సర్లా గారు చాలా రోజుల తర్వాత ఈ మూవీలో కనిపించి అందరినీ బాగా నవ్వించారని చెప్పొచ్చు. కోవై సర్లా గారు ఈ మూవీలో నటించి బాగా మెప్పించారనే చెప్పొచ్చు. ఇంతకుముందు చాలా మూవీస్‌లో ఇలాంటి క్యారెక్టర్ చేసినా కూడా ఈ మూవీలో కూడా తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కామెడీ పండించి దెయ్యాల సినిమాలో తనకు మించిన నటి లేరని ఈ మూవీతో కూడా నిరూపించుకున్నారు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదనిపించింది. మెయిన్‌గా గ్రాఫిక్స్ బాగుంది. సినిమా చూడొచ్చు. ఫైనల్‌గా సినిమా ఎలా ఉంది అని మీరు అడిగితే సూపర్‌గా ఉంది మూవీ. ఖచ్చితంగా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది ఈ మూవీ. చూడొచ్చా అంటే ఖచ్చితంగా మూవీ చూడొచ్చు. సూపర్‌గా ఉంది మూవీ. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి గైస్. మీ సపోర్ట్స్ మాకెంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'బాక్' అంటే ఈ మూవీ ఏంట్రా టైటిల్ అనుకున్నాను. ఆ దెయ్యం పేరే 'బాక్'. ఓకే గైస్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు?